దగ్గర దగ్గర 3 కేజీల పులిహోర అయితే చేయబోతున్నాము. హాట్ పెట్టినప్పుడు స్వీట్ కూడా ఉండాలి కదా, అందుకోసమే గులాబ్ జామ్ చేసేసాను. తెల్లవారు 5 గంటల నుంచి అయితే వంటలు అయితే స్టార్ట్ చేసామండి. పులిహోర అంటేనే పల్లీలు టేస్ట్ కదండి, అందుకోసమే పల్లీలు అయితే ఫ్రై చేసేసాం. కర్రీ వచ్చేసి ఆలు గ్రేవీ అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి అన్నం కోసం ఎంత పెద్ద కుండ అయితే పెట్టాము. ఇదంతా చూసి ఏదైనా పెద్ద ఫంక్షన్ చేస్తున్నామని అనుకుంటున్నాం. అలా ఏం కాదండి, మేమే ఇంట్లో మా చేతులతో పులిహోర అయితే చేస్తున్నాం. ఇంత పెద్ద కుండను దించాలంటే నా వల్ల అయితే కాదండి, అసలే చెయ్యి జారుతూ ఉంటది, అందుకోసమే నేను ట్రై చేయలేదు. ఇవన్నీ చేయడానికి మా అత్తయ్య సహాయం కూడా చాలా ఉందండి. నాకే తొందర అనుకుంటే నాకంటే తొందర మా అత్తయ్యకి. ఆలు గ్రేవీ కోసం నేను 2 కేజీ ఆలు అయితే కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పేస్తా ఇదంతా ఎందుకు చేస్తున్నాను. ఇదంతా నా బర్త్డే రోజు చేసామండి. ఎందుకంటారా, ఫుడ్ డొనేట్ చేయడానికి కోసం మేము ఇంట్లో స్వయంగా తయారు చేస్తాం. చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి కారం లేకుండా అడిగారు. చికెన్ అవి కూడా అవాయిడ్ చేస్తారా, అందుకే ఆలు కూర్మా అయితే చేసామండి. ఇక్కడ పులిహోరకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి, చింతపండు అలానే పల్లీలు కదా, అవైతే వేసి వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వచ్చు. తీసుకున్న టాప్ చాలా బాగుంది, 200 లో వస్తుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేసి